వీరమాచినేని మధుసూదన్ రావు తెలుగు సినీ చరిత్రలో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకులు, నిర్మాత. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 75 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. హిట్ మీద హిట్ను కొట్టారు. విజయవంతమైన చిత్రాల దర్శకుడుగా ముద్ర వేసుకున్నారు. తన ఇంటి పేరును విక్టరీగా మార్చుకున్నారు. దాసాలంటే దాగదులే, దాగుడు మూటలు సాగవులే, వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే. దాసాలంటే దాగదులే, దాగుడు మూటలు సాగులే, వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే. ప్రస్తుతం విక్టరీ మధుసూదన్ రావు 89 ఏళ్ల పండు వయసులో ఉన్నారు. హైదరాబాద్ లో తన చిన్న కూతురు వాణి, అల్లుడు ప్రసాద్లతో పాటు నివసిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం పక్షవాతం కారణంగా ఆయనకు ఒక చేయి, ఒక కాలు అచేతనంగా మారాయి. స్వరపేటికి కూడా దెబ్బతింది. విశ్వరూపం కోసం ఎన్టీఆర్తో మీకున్న అనుబంధం మాతో పంచుకుంటారా అని అడగగానే ఆయన వెంటనే అంగీకరించారు. ఔటితనం శరీరానికి కాని మనసుకు కాదు అని రుజువు చేశారు. ఎన్టీఆర్తో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. రక్త సంబంధం వంటి సాంఘిక చిత్రం, లక్షాధికారి వంటి సస్పెన్స్ థ్రిల్లర్, వీరాభిమన్యు వంటి పౌరాణికము, ఇలా ఎన్నో వీరి కాంబినేషన్లో వచ్చాయి. మబ్బులో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో ఏముంది. మబ్బులో కన్నీరు, నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు, అవునా? తాను తీసిన అన్ని చిత్రాల్లోకి రక్త సంబంధం తనకు బాగా నచ్చిన చిత్రమని గర్వంగా చెబుతారు మధుసూదన్ రావు. ఆ చిత్రంలో తన చిన్ననాటి సంఘటనలు పెనవేసుకున్నాయి అంటూ ఆయన కళ్ళు చెమ్మగిలుతాయి. 6 ఏళ్ల పసిప్రాయంలోనే ఆయన తల్లి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు. 2 ఏళ్ల చెల్లిని పెంచే బాధ్యత 6 ఏళ్ల మధు మీద పడింది. రక్త సంబంధంలో ఎన్టీఆర్ల తాను కూడా తన చెల్లికి అన్నం తినిపించేవాడినని, జడవేసేవాడినని ఆయన ఆర్ద్రంగా గుర్తు చేసుకున్నారు. తోజూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. గుడి గంటలలోని ఘంటసాల ఆలపించిన జన్మమెత్తితిరా పాట తనకు ఇష్టమైన పాటల్లో ఒకటని చెబుతూ టీవీ1తో ఆయన సెలవు తీసుకున్నారు. అనుభవించితిరా, జన్మమెత్తితిరా, అనుభవించితిరా, ప్రతి సమరములో పండిపోయితిరా.
గుడిగంటల చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుద్దాం. నమస్తే. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు.